ఎన్నికల హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. పాలన పక్కన పెట్టి చెట్లు అమ్మడంలో ఆయన బిజీగా ఉన్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరిగే పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు బీఆర్ఎస్ లీడర్లు. గవర్నర్ల నిర్ణయాలకు సుప్రీంకోర్టు కాలపరిమితి పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాలనలో అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ సర్కార్లు లెక్కలేనన్ని సార్లు గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేశాయని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ల రాజ్యాంగ దుర్వినియోగాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు కేటీఆర్. ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలన్నారు కేటీఆర్. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 27న జరిగే పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవ్వరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, బాధపడతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, కుదవపెట్టడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కంచెగచ్చిబౌలి 400 ఎకరాల భూమి కుదవపెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శోభా గార్డెన్ లో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు హరీష్. 27న వరంగల్లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. మేము తీసుకో, మాకు స్టాక్ ఫుల్ అయిపోయింది, గోడౌన్లు నిండాయి, మేము బియ్యమే కొన్నాను. అరే నువ్వు కొనకపోతేనే మొత్తం యాసంగి పంట మేము బియ్యం పట్టిస్తే అంత నూకలు అవుతాయి, మేము బాయిల్ రైస్ అయితేనే నూకలు కావాలి. మనమంటే ఏమి తెలంగాణలో నూకలు బుక్ నేర్పింది అన్నాడు. వాళ్ళేమో వడ్లు కొట్టరా అంటే నూకలు బుక్ అన్నాడు ఏమో బీజేపీ. ఇక రేవంత్ రెడ్డి ఏమో సన్న బియ్యం పేరుగా నూకలే పంపుతున్నాడు. ఒకడు నూకలు బుక్ అంటాడు, ఒకడు నూకలు సప్లై చేస్తున్నాడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 50 రోజులైనా సహాయక చర్యల్లో పురోగతి లేదని విమర్శించారు హరీష్ రావు. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారని ఆశలు పెట్టుకుని టన్నెల్ దగ్గరే కార్మికుల బంధువులు రోధిస్తున్నారని చెప్పారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం 2 మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. టన్నెల్లో పనులు నిర్వహించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే తగిన చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు హరీష్.